దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. ఉత్తర పత్ర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 66వ కీర్తన బత్తిన బాబు వచ్చి ఉత్తర పత్ర భాగంగా చదువుతాడు. ఉత్తర పత్ర భాగంగా కీర్తన గ్రంథము 66వ కీర్తన చదువుకుందాం. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములను చూడగా ఆయన బేకురుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమ కార్యముల వలన నిత్యము ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమను తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులుగా మమ్మును కలుగజేసిన వాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మను నిర్మలం చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మును ఉంచి ఉన్నావు. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొటేళ్లను, ధూపమును, క్రొవ్వును, పొటేళ్లను, గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవాలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. 310వ పాట, హృదయమనడి తలుపు నొద్ద అనే పాటను పాడుకుందాం. హృదయమనడి తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు పాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు పాటుచుండు సకల విధములను. పరుని బోలి నిలుచున్నాడు, పరిగెత్తి చూడా. అతడు పరుడు కాడు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు. నృపేంద్ర గారు వచ్చి ఒక పాట పాడతాడు. ఎవరు సమీపించలేని
తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా ఈ మహిమను ధరించిన పరిశోధులు ఆకంచబడగాలి ఈ మహిమను ధరించిన పరిశోధులు ఆకంచబడగాలి
సంగీతనాదముతో కొత్త కీర్తనతో నీ ప్రేమ గీతం పాడనా నీ గొప్ప కార్యము తాతనా సంగీతనాదముతో కోట సంగీతనతో నీ ప్రేమ గీతం పాడనా నీ గొప్ప కార్యము తాతనా సంగీతనాదముతో కోట సంగీతనతో నీ ప్రేమ గీతం పాడనా
వినవా మనవే యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవే యేసయ్యా మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించేదం మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేమారాధించేదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు महिमा के योग्य तू आदर तुझको अपने हाथों को उठाकर आराधना करते हैं महिमा के योग्य तू आदर तुझको अपने हाथों को उठाकर आराधना करते हैं यीशु महान तू करता अद्भुत काम तेरे जैसा कोई नहीं तेरे जैसा कोई नहीं यीशु महान तू करता अद्भुत काम तेरे जैसा कोई नहीं तेरे जैसा कोई नहीं You deserve the glory and the honor Lord, we lift our hands and worship as we praise your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we praise your holy name. For you are great, you do miracles so great.
చివరిగా బ్రెడ్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ కన్వీనర్ జగదీష్ వచ్చి ఆ పాట పాడతాడు. తర్వాత మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకోయేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకోయేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కంగరు ఎలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. కంగరు ఎలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొర్లిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకోయేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకోయేసుని సొంతం. కన్ను
దాటిరా. అరుణ విజయశేఖర్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 32వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుకుందాము. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడననియు మీకు తెలియగాక. ప్రవక్తన గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వార్లారా ఆశ్చర్యపరుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలని వారిని హెచ్చరించిరి. దేవుడి వాక్యం దీవించును. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని లేఖనము ఇలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. రాజపాలెం చర్చిలో వారు పాస్టర్గా ఉంటున్నారు. ఇదివరకు కూడా పలుమార్లు మన మందిరానికి వచ్చి చక్కటి వర్తమానం అందించి ఉన్నారు. వారిని అడిగిన వెంటనే, నిన్ననే అడిగాను, వెంటనే వారు ఒప్పుకొని మన మధ్యకు వచ్చారు. వాక్యం చెప్పిన తర్వాత తిరిగి మరలా రాజపాలెం చర్చికి వారు వెళ్ళవలసి ఉంది కనుక ఈ సమయంలో వారిని ప్రభు ప్రేమతో వాక్య పరిచర్య కొరకై ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మనందరం కూడా జీవము కలిగి జీవిస్తూ ఈ దినములో సంతోషంగా దేవుని సన్నిధానికి వచ్చినామంటే దేవుని కృప. కాబట్టి హృదయపూర్వకంగా చేతులెత్తి ఆయనకు వందనాలు చెల్లించుకుంటాం. హల్లెలూయా. ఈ ఉదయకాలంలోనే మరి మీరందరూ కూడా సిద్ధపడి దేవుని సన్నిధానంలో కనబడుతున్నారంటే మరి మీకుంటున్న ఆసక్తి, ఆశను బట్టి నిజంగా దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవించునుగాక. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన తరము వారికి మనము సేవ చేయాలి. నీ తరము వారికి నీవు సేవ చేస్తున్నావా లేదా? 37వ వచనం చూడండి దయచేసి. 36, 37 రెండు కలిసి ఉన్నాయి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళుబట్టలేదు. ఈ మాట చెప్పేది ఎవరు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు? యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నాడు. మరి అందులో మధ్యలో ఇంకొకరిని రెఫర్ చేస్తున్నారు. ఎవరిని చేస్తున్నారు? దావీదుని చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. పౌలు భక్తుడు, పాత నిబంధనలోని దావీదు భక్తుడు, మరి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. మరి అపోస్తుల కార్యం
28 అధ్యాయులు ఇది మధ్యలో ఉందంటే ఇక్కడి నుంచి మిషనరీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ 13 అధ్యాయంలోనే ప్రారంభం అవుతుంది. మిషనరీ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. నేను క్రిస్టియన్ మిషనరీగా అండమాన్ దీవుల్లో 7 ఇయర్స్ పనిచేశాను. అంతకుముందు మరి లంబాడా జాతి వాళ్ళ మధ్యలో, నేతగాని జాతి వాళ్ళ మధ్యలో, ఆంధ్ర మహారాష్ట్ర బార్డర్లో, మరి చెన్నూరు మంచిర్యాల ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాలో మిషనరీగా వెళ్ళాను. ఆ తర్వాత 7 సంవత్సరాలు కలకత్తాలో మిషనరీగా చేపలు పట్టే వాళ్ళ మధ్యలో చేసిన తర్వాత ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ వారు కలకత్తాకి వెస్ట్ బెంగాల్ ప్రమోషనల్ సెక్రటరీగా అక్కడ వేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ బెంగాలీ వాళ్ళు, భాష హిందీ మాత్రమే ఎక్కువ వాడేవాడిని. అక్కడ ఉన్న తర్వాత బెంగాలీ కొద్దిగా నేర్చుకున్నాం. కానీ మేము తీసుకుంది ఒక బెంగాలీ బ్రాహ్మణ్స్ ఇల్లు బాడుకి తీసుకున్నాం. పైన వాళ్ళు ఉంటారు, కింద మేము ఉంటాం. వాళ్ళకి 2 కుమారులు. పెద్దోడి పేరు పార్థసారథి. మరి ఆ అబ్బాయి నాతో ఛాలెంజ్ చేశాడు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వాళ్ళు ఆరాధించే కాళీమాత యొక్క ప్రసాదం తినిపిస్తామని ఛాలెంజ్ చేశాడు. సరే చేసేవాళ్ళే, నువ్వు యవనస్తుడివని. మరి 2 సంవత్సరాలు కాకముందే ఆ అబ్బాయి ప్రసాదం తినిపించలేకపోయాడు. కానీ ఆ అబ్బాయికి బెంగాలీ బైబిల్ ఒకటి ఇచ్చి, మరి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చిలో మేము అక్కడ ఉండేవాళ్ళము, ఆ ఏజీ చర్చికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ బెంగాలీ పాస్టర్కి చెప్పి ఈయనకి సువార్త ప్రకటించండి అని చెప్పాను. ఇది ఎవరి గొప్పతనం? దేవుని యొక్క గొప్పతనం కదండి. నేను చేయగలిగిన సేవ నేను చేశాను. అది ఈ ఉదయకాలంలో మీకు కూడా చెప్తున్నాను. మీ తరంలో మీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి, ఆయురారోగ్యం బట్టి దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారు? దావీదు ఎంతో చేశాడు, యేసు ప్రభు ఎంతో చేశాడు, పౌలు భక్తుడు ఎంతో చేశాడు. కానీ మనం చేస్తున్నామా? మిషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సబ్జెక్ట్ కూడా నేను మరి టీచ్ చేశాను కలకట్టాలో. మరి ఇవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా ఎజ్రా సర్గుణం బైబిల్ కాలేజీలో 2 ఇయర్స్ ఇంగ్లీష్లో. నార్త్ ఈస్ట్ వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు అక్కడికి స్టూడెంట్స్. వాళ్ళకి మిషన్స్ అండ్ ఇవాంజలిజం టీచ్ చేశాను. నిజంగా అది నాకెంతో సంతోషం. అంతేకాకుండా మీకు అందరికీ ఒకటి గుర్తు చేయాలి. ఒక ప్రశ్న ఏంటంటే, మనమందరం కూడా భారతదేశానికి మిషనరీ పితామహుడని ఎవరిని అంటాం తెలుసా మీకు? విలియం కేరీ. కరెక్ట్, విలియం కేరీ మరి మిషనరీగా వచ్చాడు. ఎన్నో ప్రయాసాలు పడ్డాడు. ఫ్యామిలీ మరి పిల్లలు ఎంతో బాధపడ్డారు, దుఃఖపడ్డారు, శ్రమలకు గురి అయ్యారు. అయినా కూడా ఆయన పరిచర్య విడిచిపెట్టలేదు. ఆయన చేయగలిగింది చేసి ఎన్నో మరి మేలులు, లేకపోతే దేవుని దీవెనలు, ఆయన చేయవలసిన పరిచర్య సేవ చేసి వెళ్ళాడు. అందుకని ఆయన మనం మర్చిపోలేం. కాబట్టి ఈ ఉదయకాలంలో ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది మరి సేవ చేయాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి? మీకు మంచి దైవజనుని ఇచ్చాడు దేవుడు. బెన్హర్ బాబు గారు మరి అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటాడు. టైమింగ్ కానీ, ప్రీచింగ్ కానీ, పద్ధతి కానీ, క్రమంలో నెంబర్ 1 దైవజనులు. నేను ఆయన దగ్గర ఎన్నో నేర్చుకోవాలి. కనుక మీరందరూ కూడా ఈ ఉదయకాలంలో ఏదో ఒక ప్రశ్న, ఏదో ఒక సమస్యతో వచ్చి ఉండొచ్చేమో కదండి. ఈ దినాల్లో మరి పాస్టర్ గారు చక్కని ప్రార్థన చేశారు. అంత్య దినాల్లో మరి సైతానుడు ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి పెట్టడం ద్వారా, కుటుంబంలో 10 మంది బాగుంటే ఎవరో ఒక్కరిని సైతాను పట్టుకుంటాడు. వాళ్ళ ద్వారా ఆ కుటుంబంలో సమస్యలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు కదండి. ఈ ఉదయకాలంలో ఒకవేళ అలాంటి సమస్యలతో, ప్రశ్నలతో ఒకవేళ దేవుని సన్నిధానంకి వచ్చి ఉంటే, దేవుడు తప్పకుండా మీ సమస్యను తీసివేస్తాడు, తీరుస్తాడు. ఆయన అద్భుత శక్తి కలిగిన వాడు. మరి మా పాడిన పాటలో అద్భుతాలు చేయువాడని మనం విన్నాం. అలాగే లాస్ట్ చివరి పాటలో మన గమ్యం ఏది? పరలోక రాజ్యం కదండి. ఆ గమ్యంలో చేరాలంటే మనము ఎంతవరకు దేవుని సేవ చేయగలము అనే మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 13వ అధ్యాయం, అపోస్తుల కార్యం 13వ అధ్యాయము, సువార్త పరిచర్యకు ప్రారంభము
ఎందుకంటే మీరు చదివితే మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే అక్కడ కొంతమంది దైవజనులు పెద్దలు సంఘములో కూడుకొని ప్రార్థన చేసి మరి దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఇద్దరిని మిషనరీగా ఎన్నుకుంటారు. ఎవరు వాళ్ళిద్దరు? పౌలు, బర్నబా. వాళ్ళిద్దరిని అభిషేకించి సువార్త సేవకు పంపిస్తారు. మీకు ఇంకొకటి జ్ఞాపకం చేయాలి, మరి మదర్ చర్చ్ యెరూషలేములో ప్రారంభమైంది. మరి శిష్యుల ద్వారా ఆ దినదినము కూడట ద్వారా పేతురు పెంతెకోస్తులో చెప్పిన మాటను బట్టి 3,000 మంది చేర్చడం ద్వారా అప్పటికే అక్కడ చాలా పెద్ద సంఘం, 10,000, 20,000 పైన అయిపోయినాయి. అక్కడే ఒకే సంఘం, దాన్ని మదర్ చర్చ్ అంటారు. కానీ నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్ ఎక్కడ చేరింది తెలుసా మీకు? ఇదే 13వ అధ్యాయంలో అంతియోక్యలో, దాన్ని మిషన్స్ చర్చ్ అంటారు. అది మదర్ చర్చ్ అయితే యెరూషలేములో దీన్ని ఏమంటారు? మిషన్స్ చర్చ్. పంపించేది సేవకుల్ని సువార్తకు పంపించే సంఘంగా మనము ఈ సంఘాన్ని చూస్తున్నాం. పౌలు, బర్నబాలు సువార్త పరిచర్యకు ప్రారంభం అయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకోబోయే దాంట్లో మరి మొట్టమొదటిగా పౌలు మరి ప్రసంగం చేసిన ప్రసంగంలో ఇది కొంత భాగం మనం చూస్తున్నాం. 1-2 మాటలే. అది కూడా మరి మన తరము వారికి మనం సేవ చేస్తున్నామా? మనకెందుకులే, మనం గుడికి వెళ్ళేసి వస్తే చాలు, మనం ప్రార్థన చేసుకుంటే చాలు, మనం బాగుంటే చాలు అని అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని పరిచర్య చేయాలని ఆశిస్తున్నారు? మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేయాలని ఆశపడతారు. ప్రార్థనలో నేను విన్నాను, సండే స్కూల్ పరిచర్య, స్త్రీల పరిచర్య, ఎన్నో రకాల పరిచర్యలు, మ్యూజిక్, వాయిద్యాలు, పిఏ సిస్టమ్, ఇంకా రెడీ చేసేదానికి సువార్తకి ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, నేనేం చేయగలను, నాకేం లేదు కదా, నాకేం టాలెంట్ లేదు, చదువు లేదు, అధికారం లేదు, ఆధిక్యత లేదు, ధనం లేదు, నేనేం చేయగలను అని అనుకోవచ్చేమో. కానీ నీ చేతిలో ఉన్నది అది ఏదైనా కూడా దేవుడు వాడుకుంటాడు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే, నీ వెళ్ళి ఐగుప్తులో శ్రమలు అనుభవిస్తున్న ఇశ్రాయేలుని విడిపించాలంటే నా దగ్గర ఏముంది నాయన అంటాడు. దేవుడు ఏమంటాడు? నీ చేతిలో ఏముంది? ఆయన చేతిలో ఏముందండి? ఒక ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుంది? దేనికి పనికిరాదు, ఇరగొట్టి పొయ్యిలో పెడితే కాలిపోయే కర్ర. కానీ నీ చేతిలో ఉన్న దాంతో నేను అద్భుత కార్యాలు చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ మే బి ద టాలెంట్ యు హ్యావ్, నీ చేతిలో ఉన్నది అది ఏదైనా కానీ అది దేవుడు తన చేతిలో, దేవుని చేతిలో పెడితే నిన్ను ఘనంగా వాడుకుంటాడు. నీకు ఇచ్చిన తలాంతు మరి సేవలో వినియోగించు. దావీదు ఏం చేశాడో ముందుకు వెళ్తాం మనం. దావీదు ఈ మాట చదివిన మాట మరి 37వ వచనంలో, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిననే మాట పాత నిబంధనలో కీర్తన 16:10లో ఉంది. అది మీరు తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు మనం గమనిస్తే దావీదు తన తరము వారికి చేసిన పరిచర్యను కూర్చి కొద్దిగా మనం ధ్యానిస్తాం. 2వ సమూయేలు గ్రంథానికి వెళ్తాం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మరి ఆ విషయాలు మనం చూస్తుంటే అక్కడ జరిగింది ఏంటంటే, తన సొంత కుమారుడైన అబ్షాలోము తండ్రి మీదకు వచ్చాడు. యుద్ధం చేసి తండ్రిని చంపి ఆ యొక్క సింహాసనాన్ని తీసుకోవాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి సైతానుడు ఏ రీతిగా ఆ యొక్క కుమారునిలో మరి ప్రవేశించిందో. ఇది కూడా మనం గమనిస్తే ఈ దినాల్లో తల్లిదండ్రులు బిడ్డలను ఎంతగా పెంచి పెద్ద చేసి వాళ్ళ కొరకు ప్రాణాలు అర్పిస్తారు. వాళ్ళు తిన్నా తినకపోయినా బిడ్డల కొరకు ఎంతో చేస్తారు. అలాంటి మరి దావీదును జ్ఞాపకం చేసుకుంటే 15వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు అబ్షాలోం పక్షమున వహించరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము, మనము పారిపోదుము రండి
అతడు హఠాత్తుగా వచ్చి మనను పట్టుకొనక మనకు కీడు చేయకముందు పట్టణమును కత్తివాత హతము చేయక ఉండునట్లు మనము త్వరగా వెళ్ళుదుము రండి. దావీదు ఏం చేస్తున్నాడు? కుమారునికి భయపడ్డా? కుమారుని జయించలేడా? కుమారుని మరి అనుకుంటే ఒక్క నిమిషంలో తీసి పక్కన పెట్టగలడు. కానీ ప్రాణం పోయేది ఎవరిది? తన సొంత కుమారుడిదే. అంతకంటే ఎక్కువగా తన ప్రజలు, తను పరిపాలిస్తున్న ఆ ప్రజలు తనకు బిడ్డలు లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోతారో వాళ్ళ ప్రాణాలు పోకూడదు. చూడండి ఆయన యొక్క సేవాతత్వం. నా కుమారుడు చనిపోకూడదు, నా ప్రజలు కూడా చనిపోకూడదు కదండి. అందుకనే ఆయన మరి రాజుగా ఉండి కూడా, అభిషేకించబడిన దైవజనుడిగా ఉండి కూడా ఆయన కాలి నడకన వెళ్ళిపోయినట్టుగా 16వ వచనంలో చూడండి. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారందరినీ వెంట పెట్టుకొని కాలి నడకన, ఆయనకి రథాలు గుర్రాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన ఏం చేయాల్సి వచ్చింది ఇప్పుడు? కాలి నడకన కదండి. భయపడ్డా అంటే ఆయన భయపడలేదు. ఆయన గుండె ఎలాంటిదో తెలుసా మీకు? 17వ అధ్యాయము 10వ వచనం చూడండి. అబ్షాలోము దగ్గర ఉన్న సేవకులు అంటున్నారు, వాళ్ళ దావీదు తండ్రిని గురించి ఏం చెప్తున్నారు చూడండి. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవాడు సైతము దిగులొందుదురు. దావీదును చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. అలాంటి దావీదు, సింహపు గుండె కలిగిన వారిని కూడా దడదడలాడించి భయపెట్టే దావీదు తన కుమారుడికి భయపడి వెళ్ళిపోతున్నాడంటే భయపడి కాదు, కానీ తన కుమారుని కాపాడుకోవడానికి, తన ప్రజలు మరణము కాకుండా, హతులు కాకుండా ఉండడానికి ఇది ఆయన చేసిన సేవ కదండి. ఇంతకంటే గొప్ప సేవ ఇంకేం కావాలండి? మనం చేసే సేవ ఇతరుల్ని కాపాడాలి, ఇతరులను రక్షించాలి, ఇతరుల ప్రాణాలు పోకూడదు అనే మాట. ఈయన వెళ్ళేటప్పుడు ఈయనతో కూడా మరి ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తి వస్తున్నాడు చూడండి. 14వ వచనంలో 2వ సమూయేలు 17:14 అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హుషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. మనకు కావాల్సింది ఇది. ఏలైనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించిండెను. 15వ వచనం ప్రాముఖ్యమైంది. కాబట్టి హూషై అబ్షాలోము ఇశ్రాయేలు వారందరితో మరి గమనిస్తే దావీదు వెళ్ళేటప్పుడు దావీదుతో కూడా మరి ఇంకొక వ్యక్తి బయలుదేరాడు. ఆయన పేరు మరి ఇత్తయి అని చెప్పి రాయబడింది. మరి గిత్తీయుడైన హిత్తయి ఆయన కూడా, అది 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. 15వ అధ్యాయము 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలం కోరి పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజు ఉన్న స్థలము ఉండుము. గమనించండి, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో? నిన్ననే వచ్చాడంటే ఓన్లీ 1 నైట్. నిన్న వచ్చాడు, దావీదును ఆశ్రయించి వచ్చాడు. దావీదు గొప్ప రాజుని, ఆయనతో కూడా ఉండాలనుకొని వచ్చాడు. ఈ గిత్తీయుడు ఎవరు? గాతువాడు. గాతువాడు అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? ఏమ్మా? గొల్యాతు వస్తాడు కదండి. గాతువాడైన గొల్యాతును దావీదు ఏం చేశాడు? ఏమ్మా? ఎవరు చేయలేని కార్యాన్ని బాలుడుగా ఉండి చిన్నప్పుడే విశ్వాసంతో మరి ఆ గొల్యాతును ఏం చేశాడు? హతమార్చి ఇశ్రాయేలుల ప్రజలకు మరి విజయాన్ని ఇచ్చాడు కదండి. అది కూడా తన తరము వారికి సేవ చేసినట్టే, ఎవరు చేయలేని కార్యాన్ని మరి చిన్న వయసులోనే ఏ దేవుని పేరట ఆయన వెళ్ళి ముందుకు సాగి మరి ఆ కార్యం చేశాడు. అలాంటి మరి గాతువాడైన గిత్తీయుడు అంటే గాతువాడు ఈ యొక్క హిత్తై. ఒకవేళ బహుశా గొల్యాతుకు
బంధువై ఉండొచ్చేమో, ఎందుకంటే ఆ ప్రాంతపు వాడే. అలాంటి వాడు దావీదుకు వ్యతిరేకంగా నిలబడిన వాడు ఏం చేస్తున్నాడు? ఈయన ఆ యుద్ధంలోనే గొల్యాతును చంపినప్పుడే ఈ హిత్తై మరి ఫిలిస్తీయుల పక్షంగా ఉన్నవాడు, ఆయన యుద్ధంలో నైపుణ్యం గలవాడు కాబట్టి ఆయనతో కూడా 600 మందిని దావీదుతో కూడా తీసుకొచ్చాడు. మరి నిన్ననే వచ్చిన ఆయనకు ఓవర్ నైట్లోనే దావీదు సింహాసనం పోయింది, అబ్షాలోం వచ్చాడు. అయినా కూడా హిత్తై ఏం చేస్తున్నాడు? దావీదును వెంబడిస్తున్నాడు. ఎంతమందిని తీసుకొచ్చాడు ఆయన? 18వ వచనం చూడండి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములు నడిచిరి. కేరేతీయులందరూ పెలేతీయులందరూ, గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులు కదండి. ఎందుకు ఈ గిత్తీయుల్లో 600 మందిని తీసుకొచ్చిన హిత్తై ప్రాముఖ్యుడయ్యాడంటే ఆయన కూడా యుద్ధం నైపుణ్యం కలిగిన వాడే. కానీ ఆయన ఎందుకు మారాడు తెలుసా మీకు? దావీదు బాలుడుగా ఉండి ఆయన ఒడిసెలు తీసుకొచ్చి గొల్యాతును కొట్టేటప్పుడు దావీదు వెనకాల ఎవరిని చూశాడైనా? దేవాతి దేవుణ్ణి చూడగలిగాడు. హల్లెలూయా! దేవుణ్ణి చూడగలిగాడు. దావీదు పక్షంగా ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆయన వెనకాల దేవుడున్నాడు కాబట్టి బాలుడైనా కూడా ఎవరు చేయలేని కార్యాన్ని చేయగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మీకు కూడా ఒక సంగతి చెప్పాలి. నేను బాలుడును అనవద్దు అనే మాట దేవుడు ఎవరితో చెప్తాడు? ఇర్మియా ప్రవక్తతో చెప్తాడు. అయ్యా నేను బాలుడు, నేనేం చేస్తానంటే బాలుడు అనవద్దు. బాలుడైనా కూడా దేవుని పరిచర్యలో వాడబడేదానికి విశ్వాసం ఉంటే, దేవుని పక్షంగా నువ్వు నిలబడితే దేవుడు నీ వెనకాల ఉంటాడు, నీవు అద్భుత కార్యం చేయగలవు. బాలులు ఎవరైనా ఉంటే గమనించండి. దావీదు ఒకవేళ 12 సంవత్సరాల వయసులోనే గొల్యాతును 9 అడుగులు ఎత్తు రాక్షసుడిగా ఉంటున్న ఆయన్ని ఎవరు ఎదుర్కోలేకపోతే ఈయన పోయాడు విశ్వాసంతో. తన తరము వారికి సేవ చేశాడా లేదా? చావుకి భయపడలేదు, చనిపోయినా పర్లేదని వెళ్ళాడు కదండి. అలాంటి సేవా పరిచర్య మనము మన తరము వారికి మనం చేస్తున్నాం. భయము భక్తి కలిగిన వాడు, దేవుణ్ణి గుర్తించినవాడు. అరణ్యానికి నడిచి వెళ్తున్న దావీదుతో కూడా 600 మందిని తీసుకొచ్చాడు. 600 మంది వాళ్ళ ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టి ఏమి మరి ఎలాగ పోషించబడతారో అర్థం కాక అరణ్య మార్గంలో దావీదుతో కూడా వెళ్తున్నాడు. దావీదు యొక్క గొప్పతనం. ఇంకా దావీదుని గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రియమని దేవుని బిడ్డలారా, దావీదును మరి అరణ్యములో ఎవరు పోషించారు తెలుసా? అరణ్యములో ఈయన ఒక్కడే కాదు, ఎంతమంది ఉన్నారంట? గిత్తీయులే 600 మంది ఉన్నారు. ఈయనతో కూడా ఇంకెంతమంది ఉన్నారు? వాళ్ళందరిని ఎవరు పోషించారు చూడండి. అదే 17వ అధ్యాయము 27-28 వచనాలు. దావీదు మహానయమునికి వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాయిషు కుమారుడు మరి షోయాబీను లోదేబారు ఊరివాడుగు అమ్మియేలు కుమారుడైన మాకీరు రొగేలీము ఊరివాడగు గమనించండి గిలాదీయుడైన బర్జిల్లై, ఈయన పేరు ఒకవేళ మీరు కొంతమంది వినుండొచ్చు, కొంతమంది వినకపోయి ఉండొచ్చు. బర్జిల్లై ఏం చేస్తున్నాడు? 28వ వచనంలో, అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలి కొని దప్పికొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, మరి ధాన్యములు, చిక్కుడుగాయలు కూడా. ఈయన కోటీశ్వరుడు. మరి ఈయన గిలాదువాడు. దావీదు యొక్క గొప్పతనాన్ని, దావీదుతో దేవుడు ఉంటున్నాడని, దావీదు తన తరము వారికి సేవ చేస్తున్నాడని గుర్తించి మరి అబ్షాలోం ఏమైనా చేస్తాడేమని భయపడలేదు, దావీదుకు సహాయం చేశాడు. బర్జిల్లై అనే మాటకు అర్థము గుడ్ షెపర్డ్, మంచి కాపరి, మంచి బుద్ధి కలిగిన వాడు. ఆయన ఏదో యవనస్తుడు అనుకుంటున్నారేమో. ఆయన వయసు ఎంత తెలుసా మీకు? 80 సంవత్సరాలు. చూడండి 19వ అధ్యాయము 34వ వచనం. 19వ అధ్యాయం 34వ వచనం. బర్జిల్లై, రాజువగు నీతో కూడా యెరూషలేము వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఇయర్స్ వాళ్ళు కూడా
సేవ చేయగలరు ప్రభుని ఎరుగని వారు మనలో ఎంతోమంది ఉండొచ్చు. ఇప్పుడిప్పుడే ప్రభుని నమ్ముకున్నవారు, ఇంకా ప్రభుని అంగీకరించకుండా బాప్తీసం తీసుకోకుండా వారు కూడా బహుశా ఇక్కడ ఉండొచ్చేమో. మీరు కూడా దేవుని సేవ చేయగలరు. దేవుడు మీకు ఇచ్చిన తలాంతుతో మరి ఈ తరము వారికి సేవ చేయాలి. ఈ తరము వారిలో మనం ఉన్నామంటే దేవుని ప్లాన్ ఎంత గొప్పదో కదండి. దావీదు తన తరం వారికి మరి సేవ చేశాడంటే ఆయన తరాలని జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అవన్నీ కూడా ఎవరికి ఎవరు పుట్టారు, ఎలాగ పుట్టారు అనే విషయాలు మనకు అన్నీ క్లియర్గా వ్రాయబడింది కదండి. అయితే ఇద్దరు అన్యులను, స్త్రీలను కూడా దాంట్లో చేర్చాడు కదండి. 3వ వచనంలో యూదా తామారునందు పేరేసును, జెరహును కనెను పేరేసు. ఆ తర్వాత 5వ వచనంలో నయసోను సల్మాన్ కని సల్మాను రాహాబునందు. ఎవరు? ఇద్దరు అన్య స్త్రీలు కూడా ఆ జనరేషన్లో ఉన్నారు. ఆ జనరేషన్ నుంచి వచ్చిన ఆయనే. మరి అక్కడి నుంచి వీళ్ళు చెరసాలకు పోయేంత వరకు 14 తరాలు, ఆ తర్వాత యేసు ప్రభు వరకు 14 తరాలు, 14 వేసినారు. అక్కడ మీరు చదివితే అక్కడ తెలుస్తుంది. దాదాపు మరి 42 తరాలు. మరి ఆ తరాలన్నిటికీ దావీదు గుర్తున్నాడంటే హీ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ కదండి. దావీదుని ఎవరు మర్చిపోలేరు. ఆయన సింహాసనము మీద తప్పకుండా మరి దేవుడు ఉంటాడన్నమాట, సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నమాట మనకు తెలుసు. ఆ సింహాసనమే మరి అధిష్ఠించిన యేసుక్రీస్తు ప్రభు. దావీదు చేసిన సేవ తన తరం వారికి చాలా గొప్పది. తను చంపేయాలనుకున్న సౌలు ఎన్నోసార్లు ఈట విసిరి చంపేయాలనుకున్నాడు. దేవుడు ఆయన తప్పించాడు కదండి. వాస్తవంగా సౌలు రాజుకి ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఈయన వాయిద్యం వాయించి ఆయనలో ఉన్న దయ్యాన్ని పోగొట్టడానికి, ఆయన మేలు చేయడానికి వస్తే ఈయన కీడు చేస్తున్నాడు. అందుకనే సౌలు రాజును తీసి దేవుడు మరి తన హృదయానుసారుడైన దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు చేసిన పరిచర్య చాలా గొప్పది, మీకు తెలుసు కదండి. ఇంకా చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత రెండో వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు చేసిన పరిచర్య ఎంతో గొప్పది. మనం ఇక్కడ ఉంటున్నామంటే ఈ దినంలో ఆయన చేసిన సేవా పరిచర్య. ఆయన కొద్ది సంవత్సరాలే బ్రతికాడు. యవన కాలంలో 33.5 సంవత్సరం ఆయన బ్రతికాడు. కానీ 3.5 సంవత్సరంలో ఆయన చేసిన కార్యాలు ఎన్నో గొప్పవి. కనికరపడి మరి కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు ఉన్నారని వాళ్ళని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, ఆహారం పెట్టాడు, ఎన్నో చేశాడు. అవన్నీ మరి మెటీరియల్ థింగ్స్, లోక సంబంధమైనవి. కానీ ఆత్మీయ సంబంధమైన కార్యము ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. సిలువ మరణం అనేది చాలా భయంకరమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. సిలువ మరణం, ఆ మరణాన్ని మనమైతే చూడలేము అసలు. ఆ దెబ్బలు, కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటం, మరి కాళ్ళల్లో చేతుల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, ఇవన్నీ కూడా యేసు ప్రభు ఒక మాంసపు ముద్దగా మారి ఆ చివరి సమయంలో కూడా మరి మరణించే ముందు ఆయన ఏమంటాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కెన్ వీ డూ దట్? మనం క్షమించగలమా? ఏమా ఇంట్లో ఉన్న వాళ్ళని క్షమించగలమా? మనకు వ్యతిరేకంగా నిలబడిన వారిని క్షమించగలమా? యేసు ప్రభు నేర్పించింది అదే. నేను ఇంతగా ప్రేమిస్తున్నానని 2 చేతులు చాపి ఆ చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఆ ప్రేమ కలువరి సిలువలో నీవు నేను గుర్తించాం కనుక ఇక్కడ ఉంటున్నాం. ఆయన ఇచ్చిన రక్షణ, ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం. కానీ మనం క్షమిస్తున్నామా? మనం ప్రేమిస్తున్నామా? మనం అనుకోవచ్చు మన కుటుంబంలో ఇంకా ఎవరైనా మారకపోతే వీళ్ళు మారతారా, ఇంకా వీళ్ళ జీవితంలో వీళ్ళు మారరు అనుకుంటాం. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదండి. అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనం అనుకుంటాం మనలో కూడా బలహీనతలు ఉన్నాయి, మనం కూడా దేవుని సేవ చేయగలమా అని అనుకుంటాం కదండి. బలహీనతలు ఉన్న వారిని
దేవుడు అనుకుంటున్నాడు వాళ్ళని బలపరిచేదానికి కదండి. అబ్రహాము చిన్న అబద్ధం చెప్పాడు, కానీ ఆయన్ని దేవుడు ఘనంగా వాడుకున్నాడు. దావీదు పొరపాటు చేశాడు, ఆయన్ని ఘనంగా వాడుకుంటున్నాడు. పేతురు 3 సార్లు బొంకాడు, ఆయన్ని ఘనంగా వాడుకుంటున్నాడు కదండి. మనం అనుకుంటాం మనలో బలహీనతలు ఉన్నాయి, నేను మరి బలహీనును, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడును, నాలో పొరపాట్లు ఉన్నాయి, నేనేం చేయగలను అనుకుంటాం. కానీ నిన్ను సరిచేసి దేవుడు తన సేవలో ముందుకు నడిపిస్తాడు. ఆయన వెళ్ళవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తున్నావు. నీ వెళ్ళకపోయినా నీ మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నా, నీ మార్గంలోంచి తీసుకొచ్చి తన మార్గంలో పెట్టుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగ పెట్టుకున్న వాళ్ళలో ఒక ఆయన ఎవరు మనకు తెలిసిన ఆయన ఏమ్మా, నినివేకు బొమ్మంటే తర్షీషుకు పోతున్నాడు కదండి. వదిలేసి ఉంటే ఆయన మార్గంలో ఆయన వెళ్ళిపోయి ఏమైపోయేవాడు? వదిలేడా? పొరపాటు చేసినా, తప్పు చేసినా, తప్పుడు మార్గంలో వెళ్ళినా, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నీ వెళ్ళినా నిన్ను తీసుకొచ్చి ఏం చేస్తాడు? తన మార్గంలో పెట్టుకుంటాడు కదండి. డోంట్ వరీ అబౌట్ యువర్ వీక్నెస్. లేకపోతే కుటుంబంలో ఉన్న వాళ్ళ వీక్నెస్ గురించి నువ్వు భయపడిన అవసరం లేదు. యేసు ప్రభు తన తరము వారికే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన సేవ చేశాడు కదండి. మరి దావీదు చేసిన సేవ, యేసు ప్రభు చేసిన సేవ ఎంత గొప్పదో. ఆ తర్వాత 3వ వ్యక్తిగా పౌలు కదండి. పౌలు ఎలాంటి వాడు? ఒకప్పుడు సంఘాన్ని హింసించి మరి క్రైస్తవులను చంపి వాళ్ళని జైల్లో వేసేవాడు. అలాంటి వాడు ఆయన దమస్కు మార్గంలో ఆయన్ని దేవుడు దర్శించి ఆయన్ని హెచ్చరించాడు. దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అప్పుడప్పుడు మనం అంటుంటాం, తప్పు చేయొద్దు, కళ్ళు పోతాయి అంటుంటాం కదండి. ఈయన తప్పు చేశాడు కాబట్టి ఈయనకి 3 రోజులు కళ్ళు పోయినాయి. కళ్ళు పోగొట్టి దేవుడు ఈయనకు బుద్ధి చెప్పాడు. కళ్ళు పోయిన తర్వాత ఈయన ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా మారలా. ఆ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి, ప్రభువా నీవు దేవుడు అని రక్షకుడిని తెలుసుకోలేకపోయాను, నీకు వ్యతిరేకంగా జీవించాను, ఇప్పుడు నీ బిడ్డగా జీవిస్తానని మరి ఆయన చేసిన సేవ ఎంత గొప్పదో. ఆయన గాయాలు, దెబ్బలు, కొట్లు, ఆయన్ని బెత్తములతో కొట్టి రక్త గాయం చేసి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో జైల్లో వేసినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువా నన్ను కొట్టిన వాళ్ళని శిక్షించిన ఆయన అని ప్రార్థన చేయలే. ఏం చేస్తున్నాడు? అవన్నీ పక్కన పెట్టి, తన గాయాలు, దెబ్బలు పక్కన పెట్టి ఎప్పుడు స్తుతిస్తున్నాడు? ఇట్ ఈస్ నాట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఎప్పుడు? మిడ్నైట్, మధ్యరాత్రిలో దేవుణ్ణి స్తుతి పాటలు పాడుతున్నారు. బాధల మధ్యలో మరి జైల్లో ఆ దెబ్బకి, ఆ స్తుతి దెబ్బకి దేవుడు సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడంట. ఆయన నిలబడి కాలు మోపినప్పుడు ఆ కాలు మోపిన ఆ దెబ్బకి అదిరి భూమి పునాదులోనికి ఆ జైలు గోడలన్నీ పగిలిపోయి గేట్లన్నీ తెరుచుకున్నాయి. ఆ జైలు అధికారి ఏం చేశాడు? దెబ్బకి, అయలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలా? ఆ యేసు ప్రభు నాకు కావాలి, ఆ రక్షణ కావాలి అని ఆయన అంగీకరించాడు. ఆ రాత్రి సమయంలోనే ఆయన కుటుంబం ప్రభుని అంగీకరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమి చేయనవసరం లేదండి. యేసు ప్రభు సేవ చేయాలంటే నీకు దేవుడిచ్చిన తలాంతుని సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఇంతకుముందు మీకు చెప్పానో లేదో మరలా చెప్తున్నాను. మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో ట్రైన్లు ఎంతో రష్గా ఉంటాయి. దిగేటప్పుడు ఒకరి మీద ఒకరు తోసుకుంటూ వెళ్తారు. పాపం ఒక కుంటి వ్యక్తి జామ పండ్లు అమ్ముకుంటున్న ఆయన దిగబోతుంటే ఆయన కూడా తోసేశారు. జామ పండ్లన్నీ కింద పడిపోయినాయి, అవన్నీ తొక్కేశారు. ఏదో 4-5 ఉన్నాయి. ఈయన లేచి దులుపుకునే లోపల అందరు వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రం ఆ మిగిలిన పండ్లని దాంట్లో వేసి ఆయన చేతికి ఇచ్చాడు. ఎందుకంటే ఆ పండ్లు అమ్ముకుంటేనే రాత్రికి ఆయన భోజనం. మరుసటి రోజు కొనుక్కోవాలంటే అవే. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ పండ్లు ఆయనకి ఇచ్చి ఒక 300 రూపాయలు ఆయనకి జోబులో పెట్టాడు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? క్రైస్తవుడుగా. ఎక్కడి నుంచి వచ్చింది? సేవ.
నీవు సేవ చేయాలనుకుంటే ఏ రీతిగైనా దేవునికి సేవ చేయొచ్చు. కాబట్టి దావీదు సేవ చేశాడు తన తరము వారికి. యేసు ప్రభు మన అందరికి కూడా సేవ చేశాడు. పౌలు భక్తుడు ఆయన ద్వారా మరి అన్యులకు సువార్త ప్రకటించబడింది. అంతవరకు అన్యులకు సువార్త వెళ్ళలేదు. ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. మరి ప్రయాణాల్లో ఎన్నో ప్రయాసాలు పడ్డాడు. ఆకలితో నిద్ర లేకుండా మరి ఎన్నో రాత్రులు గడిపిన ఆయన స్థాపించిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 7 సంఘాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదండి. ఇప్పుడు మన విషయం ఆలోచన చేస్తాం. చివరిగా నీవు నేను దేవుని కొరకు అప్పగించుకున్నాం, దేవుని బిడ్డలుగా వస్తున్నాం, క్రైస్తవులుగా జీవిస్తున్నాం. ఎంత సేవ చేయాలి మనం? ఎంత దినాల్లో? చివరి దినాల్లో నీవేమి కరపత్రాలు పట్టుకొని సువార్త మైకి పెట్టుకొని అరవని అవసరం లేదు. అది నేను చేయలేను అనుకోవచ్చు. మరి ఆ పండ్లమ్మే వ్యక్తి దగ్గర ఆయన ఏం చేశాడు? చేయొచ్చు. నీవు ఏదో ఒక చిన్న సహాయం ద్వారా నీ ప్రభువుని వాళ్ళకు తెలియచేయచ్చు. చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ చేయలేకపోతే, అది కూడా చేయలేకపోతే ఇంకొక పని చేయొచ్చు. ఏం పని అది? ప్రభువా, మా ఇంటి ఎదురుగా ఒక సుబ్బమ్మ ఉంది, ఇంకా రక్షించబడలేదు అని చెప్పి నీ ఇంట్లో నీవు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తే, ఈరోజు కాకపోయినా రేపైనా, 1 సంవత్సరం తర్వాత అయినా కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ బిడ్డ మారిందంటే కారణం ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయగలమా మనం? దావీదు తన తరం వారికి సేవ చేశాడు. యేసు ప్రభు చేశాడు. పౌలు భక్తుడు చేశాడు. ఈ లోన్ స్టార్ చర్చి స్థాపించబడిందంటే దైవజనులు ఎంతో భారంతో ప్రారంభించారంటే ఆత్మల రక్షణ కొరకు, నశించి నరకానికి వెళ్తున్న వారిని పరలోకానికి తీసుకెళ్ళడానికి. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని మరి ఈ తరం వారికి సేవ చేయి. మహాత్మా గాంధీని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఎప్పుడో చనిపోయిన ఆయన్ని. ఆయన సేవ చేశాడు. ఇట్ ఈస్ సోషల్ వర్క్. మనం రిలీజియస్గా మరి ఆత్మలను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ దాసుల ద్వారా చక్కటి మాటలు మాకు అనుగ్రహించారు. మీ సేవ చేయటం ఎంత గొప్ప భాగ్యమో, ఎంత దీవెనకరమో స్పష్టంగా మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దావీదు జీవితంలో, యేసయ్య మీ జీవితంలో, అలాగే పౌలు జీవితంలో అనేక విషయాలు నా తండ్రి మా ముందుంచారు. మనందరూ కూడా సేవలో నా తండ్రి ఎంతగానో నా ప్రభువా ఆనందించారు, దీవించబడ్డారు. అటువలే మేము కూడా నా తండ్రి మీ సేవలో మేమందరము మీరు మాకు ఇచ్చిన సామర్థ్యము చొప్పున కొనసాగడానికి, మీ సేవలో ఆనందించడానికి, మీ సేవ ద్వారా దీవించబడడానికి నీ కృపను మాకు దయచేయమని నీ దాసుడు వర్తమానికులు పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క సంఘాన్ని బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య